ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇన్సర్ట్ ఆప్షన్ గురించి తెలుసుకుందాం. లాస్ట్ వీడియోలో మనం తెలుసుకున్నటువంటి ఫాంట్ గ్రూప్ ఎడిటింగ్ కూడా ఇక్కడ ప్రాక్టీస్ చేస్తాం. ఇప్పుడు నేను క్లిక్ టు యాడ్ టైటిల్ దగ్గర మన ఆర్గనైజేషన్ నేమ్ CGS టైప్ చేస్తున్నాను. ఓకే, గుడ్. నాకు ఈ కింద క్లిక్ టు యాడ్ సబ్ టైటిల్ అని ఉంది కదా, అది నాకు అవసరం లేదు. ఆ బాక్స్ని డిలీట్ చేస్తున్నాను. ఆ బాక్స్ని డిలీట్ చేయాలంటే ఏం చేయాలి అంటే ఈ యారో మార్క్ని ఇట్లా దగ్గరికి తీసుకెళ్తే మనకి యారో మార్క్ కాస్త 4 యారోస్గా మారింది కదా, బ్లాక్ కలర్లో 4 యారోస్ మీకు కనిపిస్తుంది కదా. అప్పుడు మీరు క్లిక్ చేస్తే ఈ బాక్స్ అంతా సెలెక్ట్ అయింది. అప్పుడు కీబోర్డ్లో ఉండేటువంటి డిలీట్ బటన్ నొక్కితే ఈ బాక్స్ డిలీట్ అయిపోతుంది. నేను అదే చేశాను, బాక్స్ డిలీట్ అయ్యింది. ఓకే, సరే. ఇప్పుడు ఈ నేమ్ ఉంది కదా, దీన్ని ఫాంట్ గ్రూప్లో ఆప్షన్స్ తోటి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇన్సర్ట్ ఆప్షన్ ద్వారా మన CGS లోగో ఏదైతే ఉందో దాన్ని నేను ఇన్సర్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇన్సర్ట్ ఆప్షన్కి రాగానే ఇది డాక్యుమెంట్స్లో ఓపెన్ అయింది, కానీ నేను CGS లోగోని డెస్క్టాప్ మీద సేవ్ చేశాను. అందుకని నేను ఇక్కడ డెస్క్టాప్ మీద క్లిక్ చేయాలి. CGS లోగోని సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేస్తే నాకు ఇట్లాగా CGS లోగో అనేది ఇన్సర్ట్ అయ్యింది. ఇప్పుడు మీకు నేను ఇన్సర్ట్ ద్వారా ఇక్కడ షేప్స్ అని ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా చాలా రకాల షేప్స్. అప్పుడప్పుడు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేసేటప్పుడు ఇవి మీకు ఉపయోగపడతాయి. ఇందులో కొన్ని షేప్స్ని ఇన్సర్ట్ చేసుకొని దానికి నేమ్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. దీని ద్వారా మీకు ఇన్సర్ట్ ఆప్షన్ ప్రాక్టీస్ అవుతుంది, దాంతోపాటుగా ఫాంట్ గ్రూప్ కూడా ప్రాక్టీస్ అవుతుంది. ఎట్లా అంటే ఆ పర్టికులర్ షేప్ నేమ్ పక్కన రాయడం ద్వారా. ఇప్పుడు నేను న్యూ స్లైడ్ని తీసుకుంటున్నాను. ఇక్కడ న్యూ స్లైడ్కి వెళ్ళి బ్లాంక్ స్లైడ్ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. నాకు ఒక బ్లాంక్ స్లైడ్ వచ్చింది. ఇక్కడ నేను ఏదైనా టైప్ చేయడానికి అవకాశం ఉందా? లేదు. అలాంటి సందర్భంలో ఏం చేయాలి అంటే మనం ఇన్సర్ట్కి వెళ్ళి ఇక్కడ టెక్స్ట్ బాక్స్ అని ఉంది కదా, అక్కడ ట్యాప్ చేయాలి. టెక్స్ట్ బాక్స్ ట్యాప్ చేశాను. ఇప్పుడు టెక్స్ట్ బాక్స్ హైలైట్ అయింది. ఇప్పటి వరకు నా మౌస్ ఎట్లా ఉంది? యారో మార్క్లో ఉంది, కానీ ఇక్కడికి వస్తే క్రాస్గా కనిపిస్తుంది కదా. ఓకే, ఇక్కడ నేను బాక్స్ని డ్రా చేసుకున్నాను. ఇక్కడ ఫస్ట్ నేను ఏం తీసుకుందాం అనుకుంటున్నానంటే సన్ అనేటువంటి ఒక సింబల్ని తీసుకోవాలని అనుకుంటున్నాను. సరే, ఈ నేమ్ని పెద్దది చేద్దాం. బోల్డ్ చేసి పెద్దది చేసాం. దీనికి కలర్ అప్లై చేయాలంటే ఏం చేయాలి? ఏ దగ్గరికి వెళ్ళి డిఫరెంట్ కలర్ని పెట్టాలి. ఇన్సర్ట్కి వెళ్ళి షేప్స్లో సన్ ఎక్కడుంది? బేసిక్ షేప్స్లో సన్ ఎక్కడ ఉంది కదా, ఇక్కడ నేను క్లిక్ చేశాను. ఇలా సన్ అనేది వచ్చింది. దీనికి కలర్ మార్చాలి అంటే ఇక్కడ మరి షేప్ స్టైల్స్ అని మరొక ఆప్షన్ వచ్చింది కదా, ఇక్కడ కొన్ని ఆప్షన్స్ హైలైట్ అవుతున్నాయి కదా. ఇక్కడ నేను డౌన్ యారో నొక్కి ఇక్కడ కావాల్సినటువంటి థీమ్ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇది సన్. ఓకే, మళ్ళీ న్యూ స్లైడ్కి వెళ్ళి బ్లాంకే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. వచ్చింది. మళ్ళీ ఇన్సర్ట్కి వెళ్ళి షేప్స్కి వచ్చి స్టార్ని తీసుకుంటాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, స్టార్స్ ఉంది కదా, ఇక్కడ నేను దీన్ని తీసుకుంటున్నాను. ఇక్కడ డ్రా చేసుకున్నాను. సో దీనికి కూడా థీమ్ మారుద్దాం. ఇక్కడ డౌన్ యారోకి వచ్చి ఈ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. మరి దీనికి నేమ్ ఇవ్వాలిగా. ఇన్సర్ట్కి వెళ్ళి టెక్స్ట్ బాక్స్కి వచ్చి స్టార్ అని టైప్ చేశాను. నేను బోల్డ్ చేస్తున్నాను. బిగ్ ఏ ద్వారా ఫాంట్ సైజ్ని పెంచుతున్నాను. కలరు మార్చాను. ఓకే, బ్యాక్గ్రౌండ్లో కూడా ఏదైనా కలర్ మనం ఇవ్వచ్చు, మన ఇష్టం. మీకు నచ్చిన కలర్ మీరు ఇవ్వచ్చు. లాస్ట్ స్లైడ్లో థ్యాంక్ యూ చెప్దాం. ఇప్పుడు నేను ఈ మరొక స్లైడ్ తీసుకొని లాస్ట్ స్లైడ్లో థ్యాంక్ యూ అని టైప్ చేద్దాం. అందుకని బ్లాంక్ స్లైడ్ని తీసుకుంటున్నాను. ఇన్సర్ట్కి వెళ్ళి టెక్స్ట్ బాక్స్ తీసుకొని థ్యాంక్ యూ అని టైప్ చేస్తాను. గుడ్. మనకు నచ్చిన కలర్ మనం ఇక్కడ ఇవ్వచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఒక ఇమేజ్ని ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలి, ఒక షేప్స్ని ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలి, అదేవిధంగా మనం రాస్తే మనకి కావాల్సిన సైజులో ఏ విధంగా పెట్టుకోవాలి, కలర్ ఏ విధంగా అప్లై చేయాలి,
బ్యాక్గ్రౌండ్ కలర్ ఏ విధంగా అప్లై చేయాలి, ఇట్లాంటి విషయాలన్నీ తెలుసుకున్నాం కదా. మీరు కూడా ఇదంతా ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ ఇన్సర్ట్కి వెళ్తే బోలెడన్ని షేప్స్ ఉన్నాయి కదా, మీకు తెలిసిన షేప్స్ తోటి మీరు కూడా ఇట్లా డిఫరెంట్ స్లైడ్స్ని బిల్డ్ చేయండి. మరొక వీడియోలో మరొక కొత్త టాపిక్తో నేను మిమ్మల్ని కలుస్తాను.